భగవంతుడి నిర్ణయం. ఏ, ప్రహ్లాదు శంఖనాదంతో మొదలవుతున్నది. ఏ చదువు లేనటువంటి వాడు, ఏ విద్య రానటువంటి వాడు, వాడికి భగవద్గీతని మనం ఎలా అందించగలం? దీంతో చదువుతో సంబంధం లేదు. సో ఎవరైతే దీన్ని భగవద్గీతను టేస్ట్ చేస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది అన్నమాట. అన్ని సమస్యలకు ఒక మార్గం ఏమిటంటే ఈ భగవద్గీత. కామం కూడా ధర్మబద్ధంగా ఉంటే ఎస్, అందులో కూడా దైవత్వం ఉందంటున్నాడు కృష్ణుడు. ఒకవేళ వ్యసనాలకు కానీ లేకపోతే చెడు వాటి వల్ల ఆకర్షణ అయితే దానికి ఏం చేయాలి? భగవద్గీతలు ఇచ్చిన మార్గం ఏమిటంటే ఇది మన గిఫ్ట్ అన్నమాట. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే ఈ భగవద్గీత. చాలామంది దేవుణ్ణి ఫాదర్ కింద పూజిస్తారు కదా, మరి ఆ ఫాదరే కృష్ణుడు. అది తెలియక ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ప్రాక్టికల్గా మరి నేను కృష్ణుని ఎట్లా నేను చూడొచ్చు, పొందాలి ఎట్లా చూడొచ్చు? ఉన్నాడని నాకు ఎట్లా తెలుసు అంటే